నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అందరికి నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధార ప్రోగ్రాంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, రాష్ట్ర విభజన సమయంలో ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఒకవైపు రాష్ట్రాన్ని చీరుస్తున్న అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా అందరూ భయపడ్డారు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే నిజమే అంటారా? కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన 100% అని చెప్పను, కానీ 99% నిజం. కొంతమంది ఎంపీలు రావటం ఏంటండి, జగన్పాటి రాజగోపాల్ గారిని కొట్టినప్పుడు ఈయన ఏమైపోయారు? ప్రెస్ క్లబ్లో కొట్టినప్పుడు సినిమా నటులందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏమైపోయారు? ఫైటింగ్స్ గట్టిగా చేస్తారు కదా. నేను వచ్చాం కాబట్టి ఎక్కడ అడ్డాల వెంకటరత్నం గారు పోలీస్ ఆఫీసర్ అక్కడే ఉన్నారు, అడగండి. అనేక విషయాలు ఇవాళ అక్కడ కూర్చుని సామాన్యమైన మహిళల్ని వాళ్ళు ఏడిపించినప్పుడు ఏమైపోయారు హీరోలందరూ? అప్పుడు విభజన వేరు, ఇలా దుర్మార్గం చేయొద్దని అనాలి కదా. ఆఫీసులకు వెళ్ళి నాయన నరసింహారెడ్డి గారు దివంగత నేతలు వెళ్ళి మహిళలు అమ్మ పోడండి అమ్మ అని గులాబీ పూలు ఇచ్చి అలా ఇస్తున్నట్టు చెప్పి వెనకమాలని ఎప్పుడు పోతారని ఆంధ్ర ఉద్యోగులు అని చెప్పి మాట్లాడినప్పుడు ఏమైపోయారు? వాళ్ళందరూ సిగ్గుందా లేదని మాట్లాడారు. చూసాను, సిగ్గు ఎవరికి ఉండాలండి? ఎంపీలు అందరూ అలాగే ఉన్నారా? ఎంపీలు మిగతా వాళ్ళు రాలేదా? ఎస్, లోపంతో ఉంది. పచ్చి పెట్టుబడిదారి వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు, సరిగ్గా పని చేయలేదు. ఓ చెత్త నాయకుడిని పెట్టుకున్నారు టెంపరీగా అనేది, ఓకే, దట్స్ ఫైన్. కానీ ఆ చెత్త నాయకుడు వెళ్ళి ఈయన కలిసి వచ్చారు కదా. జైట్లు కావాలా? సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి గారు మేము బిల్లు ప్రిపరేషన్ టైంలో ఇలా ఉంటుంది, రాయలసీమకి ఈ విధంగా ఉంటుంది, లేదా విభజన అయిపోయే పరిస్థితులు ఏం చేయాలనేది మాట్లాడలేదా? అప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ? తెలంగాణ వాళ్ళు సోదరులు ఒకవేళ విభజన కోరేవాళ్ళు ఏమైనా వద్దంటారు? ఆంధ్ర హక్కులు మీకు కావాలనుకుంటే మేము ఒకప్పుడు సమీక్షిస్తున్నాం, తర్వాత మేము మాట్లాడాం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో విభజన అయితే ఏం కావాలి? ఇంత 500 పేర్లు రిపోర్ట్లు ఇచ్చాం. రాష్ట్ర చరిత్రలో, 2 రాష్ట్రాల చరిత్రలో 1,27,000 పైబడి అప్లికేషన్స్ వస్తే, విజ్ఞాపనలు విన్నపాలు అన్నీ వస్తే, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో సంప్రదింపులు ప్రారంభించింది నాతోనేనండి. అప్పుడు ఎక్కడున్నారో తెలియదు మిగతా వాళ్ళు, రికార్డులో ఉంది అది. నిజాయితీగా నిబద్ధతతో పారాయణ ఒకేపు అక్కడికి వెళ్ళి వీళ్ళకి పరిచయం నాయకులు తెలంగాణ యొక్క మహిళల్ని వాళ్ళ వసతిదారుని గురించి, అన్నం దీని గురించి మాట్లాడిన దిక్కుమాలి సన్నాసి ఒక చెత్త నాయకుల్లాగా మేము మాట్లాడలేదు. తీరసీమాంధ్ర ప్రాంత హక్కుల కోసం, అదే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాం కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తున్నారు. ఆ రోజు నిలబడ్డాం, కోర్టులో కేసులు వేసాం. ఎక్కడ చచ్చారు సిగ్గు లేకుండా కొంతమందిని అడుగుతున్నాను నేను. కళ్యాణ్ బాబు స్పష్టంగా మాట్లాడింది కరెక్టు. అంటే అందరు ఎంపీలు కావచ్చు, 2-3 మన అందరిని ఎలా అంటాం. కొంతమంది నిలబడ్డారు కదా. కొనకళ్ళ నారాయణరావు గారు పార్లమెంట్లో గట్టిగా ఆవేశం దూకిపోతున్నాడు, స్ట్రోక్ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ రోజు మేము అప్పుడు భగత్ సింగ్ ఏదైతే పోలీస్ దాంట్లో ఉందో దాంట్లో మేము అరెస్ట్ అయ్యి కెప్టర్స్ ఇన్ దాంట్లో పెట్టారు, క్యాప్టివ్లో మమ్మల్ని పెట్టారు. ఆ రోజు చాలా బాధపడ్డాం. కన్నీళ్ళు వచ్చినాయి, ఒక ఏమైపోతాడు అని. ఈ చరిత్ర తెలియకుండా ఆవేదన కోసం 11 రోజులు అన్నం మానేసిన మాట ఆయన అన్నారు కదా విభజన సమయంలో. కానీ నేనే తెలంగాణలో కనుక పుట్టి ఉంటే లేదా ఉంటే తెలంగాణ నాయకత్వం ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవారు. ఏ నాయకులు చుక్కలు చూపించేవారు? మీరు వాళ్ళు ఫైట్ చేస్తే మీరు చుక్కలు చూపిస్తారు, ఇంకెడ్డ ఫైట్ చేస్తారు. ఆయన అది భయపడినట్టున్నారు మీరు చుక్కలు చూపిస్తారని. చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఎవరు పోరాడినారు, సమితి ఉన్నాళ్ళు, ఒక్కళ్ళకి వచ్చి తప్పిస్తే ఈ అధికారులు ఉన్నాళ్ళు ఒక్కరోజు మాట్లాడారు. వీళ్ళు వాళ్ళ విగ్రహావిష్కరణ ఎందుకు దండేశారా? ఎక్కడుందో విగ్రహం తెలుసా? దాన్ని ఎవరు ఆవిష్కరించారు తెలుసా? ఏంటని మాట్లాడతారు. ఇంకా ఆ త్యాగాలకు కూడా విలువ లేకుండా చేసే ఒక ఘోరమైన నాయకులు తయారయ్యారు వాళ్ళు. ఇక్కడ బాధగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చి కళ్యాణ్ బాబు గారు మాట్లాడింది కరెక్టే, కానీ ఎవరికి అప్లై అవుతుంది చూడండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమన్నారు ఈయన మొన్న? తెలంగాణ వాళ్ళు తరిమేశారు. ఎవరు తరిమేశారండి? ఎందుకండి అంటే విద్వేషాలు రెచ్చగొండి. తెలంగాణ ప్రజలు కొంతమంది రాజకీయ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతుంటే 1-2% అయి ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళు? తోటి సహోదరులు, ఒకే తెలుగు తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళం. వాళ్ళు ఎవరిని తల్లి తరిమేశారు? ఎందుకు అలా కోస్తా రాయలసీమకి వెళ్ళి తెలంగాణ ప్రజల మీద విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరండి? మేము రెచ్చగొట్టామా? మళ్ళీ మాట్లాడేది ఎవరండి? ఆడుకోవాలి మా సామాజిక తెలంగాణ వచ్చేసేయాలని ఫైట్ చేసింది ఎవరండి? వీడియోలు చూసుకోండి. ఎవరైతే అనుచితంగా, అసభ్యంగా, పరుషంగా విమర్శించడం వేరే సంగతి. పాయింట్ ప్రకారం
ఎవరైతే సోషల్ మీడియా విమర్శించారో కళ్యాణ్ బాబు గారు గట్టి మాట చెప్పారు మొన్న, ఆవేదనతో బాధపడ్డారు. వాళ్ళ కుటుంబాలు నేర్పిన సంస్కారం అది వ్యాఖ్యలు. కళ్యాణ్ బాబు గారు చెప్పిన మాటలు మనం పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడారు కదండి, మాట మార్చని వ్యక్తిగా కొంతమంది అనుకోవచ్చు. నేను ఐఎమ్ నాట్ సరే, వారు ఎప్పుడేం ఉత్తరాది అహంకారం నశించాలన్నారు కదా, ఉత్తరాది వాడి కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఎవరు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు? ఉత్తరాది రాజకీయ నాయకులు కాళ్ళ దగ్గర ఎవరు తలకాయ ఉంచారు? సామాన్యమైన ప్రజలకు ఏం కావాలో ఎస్ మాట్లాడారు. ఎవరు మాట్లాడిపోయారు? చిరంజీవి గారు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా. మాకు హైదరాబాద్ యూనిట్ టెరిటరీ కావాలని మాట్లాడింది చిరంజీవి గారు. సిగ్గు ఉందా? కంటి సిగ్గు చిరంజీవి గారు మాట్లాడడం తప్పు అవుతుందా? తీయండి రికార్డు. ఆయన మీద ఒక ఉద్యోగ నాయకుడిని ఉసిగొలిపారు కొంతమంది. చిరంజీవి గారు మాట్లాడేదా హైదరాబాద్ యూనిట్ టెరిటరీగా ఉండాలని? ఆయన సిగ్గు ఉందనే కదా ఖచ్చితంగా భావిస్తున్నాను. ఆయనలో కొంచెం అదే ఉండొచ్చు, కానీ ఆయన ఆ రోజు మాట్లాడుతున్న తప్పు ఎలా అవుతుందని అడగలేదే. అంటే నాకు అర్థం చాలా ఇబ్బందిగా ఉంది. చిరంజీవి గారు ఎంపీ కదా ఆ రోజు? కాదా అండి అని అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతాను, ఎంపీయే కదా, ఎంపీ కాకుండా మంత్రి అయ్యారు, మంత్రిగా ఉన్నారు ఆయన. ఏం మాట్లాడుతున్నారో, తమకు ఆవేశం ఫ్యాన్స్ ఉందని సచ్ ఏ వండర్ఫుల్. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ కానీ అది కానీ అద్భుతం, నో సెకండ్ థాట్ ఇన్ దట్. కానీ ఆయన ఈ అడ్డంగా చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళని ఎంతగా దాంట్లో అప్రిషియేట్ చేయాలి. ఇంకో మాట కూడా ఉన్నారు, కులంతో పెట్టుకుని దిక్కుమాల. నిజంగా చెప్తున్నా, కుల గచ్చితో మత పిచ్చితో ఉపప్రాంతి పిచ్చితో చచ్చే వాళ్ళ గురించి ఆయన గట్టిగా విమర్శించారు. ఆయన మాటలు పట్టించుకోండి, ఒక పాజిటివ్ సెన్స్ తీసుకుంది ఆయనలో. సిగ్గు లేదా అందు కూడా అలాంటి వాళ్ళనే కుల గజ్జితో రగులుకుపోయి రాష్ట్రంలో దిక్కుమాల రాజకీయాలందరూ చేసే వాళ్ళ గురించి గట్టి పెట్టారు ఆయన మాట. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారు ఆయన. ఉద్యమాల గురించి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు? 2014లో ఫిబ్రవరి 20వ తారీఖు బిల్లు అమలు అయితే మార్చి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి అన్నీ ఉన్నాయి స్టేట్మెంట్స్. మేము బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం 3 నెలల తర్వాత దీక్షను మొదలుపెట్టారు. అంతనాటికే మా సోదరుడు రామకృష్ణ అరెస్ట్ అయిన రోజు జైల్లో ఉన్నాడు హోదా కోసం. చెప్తున్నానండి, మేమందరం ఉద్యమించాం. ఆ తర్వాత సంవత్సరంన్నరకి కళ్యాణ్ గారు వచ్చి పాచిపోయిన లడ్డూలు అన్నమాట కరెక్టేనా? ఇప్పుడు పాచిపోయి కాదు, పుచ్చిపోయి సర్వనాశనం అయిపోయి ఇప్పుడు ఇవాళ కనీసం ఆ 1% వస్తే వాళ్ళు నమ్మకద్రోహం న్యాయం చేస్తారు. కేంద్రంలో అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కంపెనీ. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకని హక్కులు తాకట్టు పెట్టబడ్డాయి ఢిల్లీ నజబజార్లో? మై హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నాను. ఆయన పాజిటివ్గా ఆయన మాట్లాడిన పాజిటివ్గా తీసుకుందాం. ఆ రోజు మాట మార్చడం అనే వ్యక్తి డెఫినెట్గా ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు, ఆల్టర్నేటివ్ లేదన్నారు హోదాకి. అందులో వచ్చే రాయితీలు అందరూ ఆయన ఖచ్చితంగా ఎవరో మిత్రుడు మాట్లాడాడు, ఇవాళ హోదా విభజన హామీలు అమలు అవసరం లేదన్నాడు, నీచ నికృష్టులని. నిజంగానే ఈశాన్య రాష్ట్రాలకు అమలు అవుతున్నాయి. కళ్యాణ్ బాబు గారు ఖచ్చితంగా ఇవాళ ఆయన ఇంకో మాట చెప్పారు, మంచి మాట. ఎన్నికల్లో ఆయన 6-7 పాయింట్స్ అని చెప్పి కులాలు లేని రాజకీయం, మతాల సంహృతితో రాజకీయం, భాషల మీద రుద్దటం చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళ. మరి ఆయన దానికి కట్టుబడి ఉండే మనిషి అనుకుంటున్నాం. ఇవాళ పరిస్థితి ఎలా ఉందండి? నేను నందుగారు చాలా బాధగా ఇవాళ రాష్ట్రంలో ఆయన మాట్లాడింది ఎన్నికల ముందు హామీ ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి. ఇప్పుడు 5 ఏళ్ళు ఎంతమంది అవుతుందో మీరు లెక్కేసుకోండి. 500 మంది చొప్పున ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరం 10 లక్షల రూపాయలు వాళ్ళకి సాయం చేస్తే ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్క విభజన హామీలు వస్తే రాకపోయినా సాయం చేస్తారేమని ఎన్ని లక్షల మంది సాయం అవుతుంది? వాళ్ళు ఉపాధి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందికి ఇవ్వాలన్నారు. ఎస్, ఆయన ఉపాధి కోసం వాళ్ళ ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు వాళ్ళ గుజరాతీ గద్దలు తన్నుకుపోయిన మాట. గుజరాత్ అన్ని గద్దలు కాదు, కొన్ని గద్దలు. అందరూ గొప్పళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మనం మొత్తాన్ని ఎలా అంటామండి, గద్దలు తన్నుకుపోయిన నేను ఏది మాట్లాడని చెప్తున్నా, అందులో కొందరుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్వాడి గుమా వ్యాపారం అంటే గుట్టుగా మాయ చేసే వ్యాపారం అని అర్థం. మొత్తం ఎందుకంటే ధనసామ దాస్పర్లా గారిని ఎంత గౌరవిస్తాం మార్వాడీలు అయితే. రాజమండ్రి ఎంతమంది మార్వాడీలు తెలుగు భాష సమావేశాలుగా భాషా సమస్యలు కూడా వచ్చారు కదా. ఇక్కడ మమేకమైన వాళ్ళు ఇంకెందుకు అంటామండి? నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ వాళ్ళ కాళ్ళకి గులాములై సలాములు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మకద్రోహం చేస్తున్న వాళ్ళని అంటకాగే వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడాలి. సిగ్గుందా ఎంపీలారా? ఉప్పు కారం రాసుకోమన్నారు కదా కళ్యాణ్ బాబు గారు. ఇవాళ మాట్లాడదాం, ఎంపీలు అందరి గురించి మాట్లాడండి, తీయండి ఎవరున్నారు.